ఉత్తరాంధ్ర జిల్లాలలో పాల సొసైటీ ఉద్యోగుల జీతాల విషయంలో మోసం చేస్తున్న విశాఖ డైరీ యాజమాన్యంపై ప్రస్తుతం ఉన్న ట్రేడ్ యూనియన్ మార్చి అయినా సరే అలుపెరుగని పోరాటం చేస్తామని పాల సొసైటీల వేతన కార్యదర్శులు సిబ్బంది యూనియన్ ప్రకటించింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ దుర్గాప్రసాద్ లేఅవుట్లో బుధవారం ఏర్పాటు చేసిన సబ్బవరం యూనిట్ ఉద్యోగుల సంఘం పలు తీర్మానాలను చేసింది. ఈ సమావేశంలో పలువురు యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కంపెనీ చట్టం పేరుతో విశాఖ డైరీ యాజమాన్యం జీతాల విషయంలో మార్పులు చేసిందని, పాల సొసైటీల అధ్యక్షుల విషయంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న విశాఖ శాఖ డైరీ ఉద్యోగులు సిబ్బంది విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కనీస వేతనాలకు నోచుకొని పాల సొసైటీ ఉద్యోగుల కుటుంబాలు ఎన్నేళ్లైనా అభివృద్ధి లేక రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని అది బుద్ధులని కళ్యాణ మండపాలని ఇయ్యని అయ్యని మొత్తం కట్టేస్తున్నారు. సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు. మరి సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేము అంటే ఎందుకు ఇవ్వలేరు, ఎక్కడి నుంచి తెస్తారు? కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు. ఎందుకంటే మనకి ఈ పాల మీద మనకి ఇది ఇచ్చేవాళ్ళు మరి ఇవాళ తీసేశారు. మరి అది తీసేయడం వల్ల సొసైటీలో డబ్బులు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఇవాళ మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా. మినిమం వేజెస్ మన రిపోర్ట్లు అన్నీ ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నాకు వయసు అయిపోయింది, నేను కూడా గట్టిగా తిరగలేకపోతున్నాను. కాబట్టి ఈ నలుగురిని మన కొత్త కమిటీలో పెట్టి వాళ్ళ పేరునే ఇప్పుడు మనం సొసైటీ నుంచి నెట్ చేసిన సొమ్ము 7 కోట్ల చిల్లర మన సూర్యారావు గారి పేరుని, కనకారావు వీళ్ళు నలుగురు పేరుని ఉన్నాయి. ఆ డబ్బులేమీ అవ్వలేదు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాడుతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తూ మరి నాకు ఆవేశం కూడా వచ్చేస్తుంది. నాకు వయసు అయిపోవడం వల్ల క్షమించి మినిమం వేజెస్ మన నిర్ణయం ఏమీ కాదు. మినిమం వేజెస్ ఇచ్చే వరకు పోరాడతాం.